ఏలూరు, విజయవాడ, నూజివీడు ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. దేవుని మహాకృప ఇలాగ మనం సజీవులుగా ఉన్నాం. ఏదో దేవుడు మనకిచ్చిన మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం అంటే ఆయన చేసిన ఆయన చేసిన మేలు ప్లస్ కృప. అందుకే దేవుని యొక్క నామములో దేవుని మనందరం కూడా స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు వచ్చాడు చక్కని పాట పాడుతున్నారు, మేలులు నీ మేలులు నేను మర్చిపోయావు అని అంటే దట్ ఈస్ కాల్డ్ కృతజ్ఞత, నాట్ కృతజ్ఞత. కృతజ్ఞత అయితే అది క్షమించరాని నేరం. ఎంతమంది నమ్ముతున్నారు? చేయొద్దంటే క్షమించరాని, అది నాకైనా నీకైనా ఓవరాల్గా ఎవరికైనప్పటికీ. ఆఫ్టర్ ఆల్ మనం ఒక సహాయం చేస్తేనే దాని గురించి ఎవరికి చెప్పకపోతే ఎంత బాధపడిపోతామో. ఆ బాబు అంత బాగా మనం కాపాడుతున్నాడు అని అంటే ఆయన మందిరానికి వచ్చి వందనం యేసయ్యా అని అనకపోతే ఆయన కూడా మాట్లాడతలేదు, ఆయన కూడా కోప్పడతాడు, కంపల్సరీ కోప్పడతాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం, పేజీ నెంబర్ 573 పేజీ, 573 పేజీ నెంబర్ 573 పేజీలో యెషయా ప్రవక్త, ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త మందిరంలో ఉండి దర్శనం చూస్తూ ఉన్నారు. ఆ దర్శనంలో బలిపీఠం మీద సింహాసనం మీద ప్రభు ఆశీనులుగా ఉన్నారు. ఆయన ఒక చొక్కాయి వేసుకున్నారు. చెప్పాలి, ఆ చొక్కాయి అంచులు ఆలయం అంతా నిండి ఉన్నాయి. ఆయనకు పైగా శరాపులు మహాదూతలు ఉన్నారు. దూతలు ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ, 2 రెక్కలతో ముఖము కప్పుకుంటూ వెనకాల మాట్లాడాలి. 2 రెక్కలతో ఎగురుచు యెహోవా చెప్పాలి. యెహోవా రెక్కలు ఎలా చాపుతారు? దూతల రెక్కలు ఎలా చాపుతాయి? నేను సరదాగా అంటలేదు, అనండి. మీ పక్కన వాళ్ళు గోకండి, లెగుతారు అంటున్నారు అందరూ. ఓకే, చెప్పండి. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. యా, ప్రార్థన అయ్యేదాకా రెక్కలు ఎప్పుడెప్పమంటే అప్పుడు చెప్పాలి మీరు. ఓకే, అది ఎప్పతో పక్కన వాళ్ళు ఏమవుతారు? చెయ్యి తగిలిందా అంటే పెళ్ళి అయ్యిందే. పోయిన ఆదివారం చెప్పాను, చీరలు ఆరబెట్టుకొచ్చారు ఎవరైనా బయట? అమ్మ అలా రాలేవు లోపలికి, ఇలాగొచ్చాయి, మళ్ళీ తగిలితే ఇబ్బంది. ఇలా వచ్చాయి. ఇక్కడ ప్లేస్ ఇస్తారు మన మగపిల్లలు మంచివాళ్ళు మన ఆలయంలో. వాళ్ళు మంచివాళ్ళు కాదు, గుమ్మంకడ ఉన్నవాళ్ళు. పోయిన ఆదివారం చెప్పాను, ఈరోజు బట్టలు ఆరబెట్టుకొచ్చారు బయట. బట్టలు ఆరబెడితే కనుక ఇంటికి వెళ్తే మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం లేదు. ఇంటికాడ ఉన్నటువంటి మహానుభావులకు అప్పచెప్పండి, యజమానులకి, రాజులకు అప్పచెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క దూత యెహోవా పరిశుద్ధుడు అని ఆరాధన చేస్తూ ఉంటే, దూతలు ఆరాధన చేస్తూ ఉంటే ప్రవక్త దర్శనాన్ని దర్శనాన్ని చూస్తూ ఉన్నారు. చూస్తూ మాట్లాడుతున్నారు. ఏమనంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్యలో ఉన్నాను, నేను నశించిపోతాను కనుక నీ దర్శనము నాకు కావాలి. రైట్. తన కొరకు తన ప్రార్థన చేసుకుంటున్నాడు, తన కొరకు తాను ఒప్పుకుంటూ ఉన్నాడు, తన కొరకు తాను నేనెవరో ఏంటో అని ఆయన దర్శనంలో చూస్తూ ఉన్నాడు. అయ్యా నువ్వు కనపడకపోతే నేను నశించిపోతానయ్యా. జాగ్రత్తగా వినాలి. దేవుని మందిరానికి వచ్చే ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన నా సహోదరుడా, దేవుని మందిరాన్ని ఎందుకు రావాలనంటే నీ దర్శనం నాకు అవసరం. ఎవరి దర్శనం?
దేవుని దర్శనం కోసం నువ్వు రా. దేవుని మందిరంలో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు జరుగుతున్నప్పుడు ఆలయము యొక్క గడప కమ్ముల పునాదులు ధూమము చేత దేవుని మందిరం అంతా, ధూమము అనగా ఆరాధన. బాగా చెప్పారు. ఇందాక నేను అక్కడ వస్తూ ఉంటే ఎంత చక్కగా చప్పలు కొడుతున్నారు మీ అందరూ. కళ్ళు మూసుకుని అందంగా ఎంత బాగా కొడుతున్నా, చాలా ఆనందం అనిపించింది. దేవుని మందిరములను నీవు నేను మన కాంటాక్ట్ ఎవరితోనంటే ఆయనతోనే. ఎప్పుడు ఖచ్చితంగా ఆయన దర్శనం వస్తుందా రాదా? నువ్వు ఆయనతోనే మాట్లాడుతున్నప్పుడు, ఆయన దర్శనం కోసమే చూస్తున్నప్పుడు ఖచ్చితంగా. అందుకే ప్రవక్త దేవుని మాట వినేను అని రాస్తుంది అక్కడ. ఏముంది? ఎప్పుడు విన్నాడు ఆయన? దర్శనాన్ని చూసినప్పుడు. ఎవరి దర్శనం? దేవుని దర్శనాన్ని ఎక్కడ చూశాడు ఆయన? గమని, దేవుని దర్శనం ఎక్కడ చూశాడు ఆయన? దేవుని ఆలయములో, దేవుని ఆలయంలో చూశాడు గనుక ఎవరు వెళతారు అనంటే నేను వెళతాను. దేవునికి స్తోత్రం. దేవుని దర్శనం చూసిన వాళ్ళు ఎదురు చెప్పరు. దేవుని దర్శనం చూసినటువంటి వారు దేవుని మాటే వింటారు తప్ప వేరే వేరే వారి మాట వినరు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో నీ కాన్సెప్ట్ ఏంటంటే, దేవుని మందిరములో నీ పట్టుదల ఏంటనంటే, నేను ఆయన దర్శనమును చూడాలి. ఎప్పుడైతే నువ్వు ఆ కాన్సెప్ట్, ఆ దృష్టితో నువ్వు ఉన్నావో, ఆ కాన్సన్ట్రేషన్ దేవుని యొక్క బలిపీఠము వైపు ఉంచావో, బలిపీఠము మీద నుండి కాలుచున్న అగ్ని తీసుకొని దేవుని యొక్క దూత నా దగ్గరకే వచ్చి ఉంది అక్కడ, నా దగ్గరకే వచ్చి నా నోటికే తగిలించి నా పాపమునకే ప్రాయశ్చిత్తమును కలుగజేసెను. దేవునికి స్తోత్రం. నీ పాపము ప్రాయశ్చిత్తమైంది గనుక నీ పాపం ఎక్కడి నుంచి పోయింది అని దేవుని యొక్క దూత చెప్పిందట. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీకు ప్రాయశ్చిత్తము కలగాలనంటే నీకు నువ్వే ప్రార్థన చేసుకోవాలి, నీకు నువ్వే ఆరాధన చేసుకోవాలి, నీకు నువ్వే దేవుని యొక్క వాక్యాన్ని విని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప వచ్చి అలాగెలాగా పెత్తనాలు చేస్తే దేవుని యొక్క దర్శనాన్ని మనం చూడలేం, దేవుని యొక్క స్వరాన్ని వినలేం. స్వరము వినలేకపోతే దేవుడు చెప్పినట్లు మనం చేయలేం. ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి యెషయా ప్రవక్త వెళ్ళారు. ఏం చెప్పాలి ఇప్పుడు? ఏం చెప్పాలనంటే ఆ ప్రజలు ఏం చేస్తున్నారట? చూస్తున్నారు కానీ వింటున్నారు కానీ దాని ప్రకారముగా చెయ్యడము లేదు. చెప్పండి. చూస్తున్నారు, వింటున్నారు కానీ దాని ప్రకారముగా పిల్లలు చెప్పాలి, దాని ప్రకారంగా చెయ్యడము లేదు. ఇందాక మీకు చెప్పాను, దూత రెక్కలు అలా పిచ్చుకుంటాయి, ఎలా ఎగురుతాయి అని అంటే కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది అలా చూస్తారు. దాని ప్రకారంగా చేస్తున్నారా? అప్పుడు చెయ్యండి అన్నాక అప్పుడు అందరు కలిసి ఏం చేశారు? అప్పుడు చేశారు. దేవునికి స్తోత్రం. చేతులు హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పిన ప్రతిదీ మీరు చేస్తానే ఉండాలి. మాటికి చేతులు ఎత్తండి ఎన్ని అనకూడదు. మాటికి గుర్తుపెట్టి ఇంటికి వెళ్తుంది, బాగోదు. మళ్ళీ ఎక్కువైపోతున్నాను, అందుకే తగ్గించేస్తాను ఎక్కడికక్కడ. చాలా క్లియర్గా రాస్తున్నాడు. నీవు దేవుని దర్శనం చూస్తే దేవుని స్వరం చెప్పాలి. దేవుని స్వరం ఎలా వస్తుంది మన దగ్గరికి? చిన్నప్పుడు పాట పాడేవారు కదా, ఈ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా ఏమంట? ఏ సన్న స్వరం అంటే ఏ సన్న గారు కాదు, పాటలు పాడే హోసన్న గారు ఒక ఆయన ఉన్నారు. లాలా చేయలేని శిష్యులు హోసన్న గారు ఒక ఆ స్వరం కాదు వినవలసింది. ఏ స్వరం వినాలి? మరి యేసు స్వరం అంటే ఎలా ఉంటుంది? నా మాట జుంటె తేనె దారల కన్నా మధురమైనది. రెండవ పాయింట్లో నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని మాట అనగా దేవుని స్వరం, యేసుని స్వరం. భక్తులు అంటారు కొంతమంది, ఆ నీతిమంతులు కొంతమంది స్వనీతిమంతులు అంటూ ఉంటారు, దేవుడే వచ్చి
నాతో మాట్లాడితే నన్ను తట్టి నన్ను లేపి రమ్మంటే నేను వస్తాను అంట. మరి ఇదేంటి? ఇది దేవుని స్వరము కాదా? చెప్పండి, ఇది దేవుని మాట కాదా? దేవుడే నాకు వచ్చి కనిపించి నాతో మాట్లాడాలి, రైట్? మరి దేవునికి వాక్యం మాట్లాడుతున్నప్పుడు అది దేవుని మాట కాదా అంటున్నారా? ఇప్పుడు దేవుడు రావాలంటే, యేసుప్రభు రావాలంటే ఆ ఫోటోలాగా చక్కగా తల పెంచేసుకొని, అంతేనా, ఇలా దీనముఖం పెట్టుకొని ఆయన గుణగణాలను బట్టి ఇలా ఉండొచ్చు అన్నారు. కానీ అది రియల్ ఫోటో? నా పాయింట్ అర్థమవుతుందా? అది రియల్ ఫోటో. అందుకే మన ప్రార్థనా మందిరాల్లో మ్యాక్సిమం ఫొటోస్ ఉండవు, వాక్యాలు మాత్రమే ఉంటాయి. కారణం ఏంటంటే ఆయన ఆత్మ స్వరూపి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. అంతేగాని ఏదేదో పట్టుకెళ్ళి చేయవలసిన పని అక్కడ లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను వెళతాను, ఏం చెప్పాలయ్యా, ఏం చెప్పను ఆయన, ఏం చెప్పను ప్రభువా అని అడిగితే ఆయన చెప్పమన్న ఫస్ట్ మాట ఏంటంటే వారి హృదయములను క్రొవ్వ చెయ్యాలి, వారి యొక్క చెవులను మందము చెయ్యాలి, వారి కళ్ళను మూయించాలి. పిల్లల పేరు కాకరా దీంట్లో మళ్ళా చెప్తున్నాను నేను, డోంట్ డిస్టర్బ్ మీ. వారి హృదయాన్ని కొవ్వట్టేలాగా చేయాలి. బాగానండి. హృదయము కొవ్వట్టేలాగా చేయాల. 2, వారి చెవులు చెవిటోళ్ళు అయ్యేలాగా చేయాలి. 3, వారి కళ్ళు కనబడకుండా గుడ్డోళ్ళు చేయాలి. ఇది ఎక్కడ గొడవ? దేవుణ్ణి నమ్ముకుంటే కళ్ళు తెరవబడాలి, యేసుబాబుని నమ్ముకుంటే చెవులేమో చెవిటోడు వినాలి, కొవ్వంతే మావాలి. కానీ ఇక్కడ రివర్స్లో ఉంది, అర్థం చేసుకో. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూస్తున్నారు కానీ చేయట్లేదు, వింటున్నారు కానీ గ్రహించట్లేదు. నా పాయింట్ అర్థం కావట్లేదు. కొంతమంది ఇంకెక్కడెక్కడ ఉన్నారు, బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ప్రవక్తన యెషయాకు దేవుడు దర్శనం ఇచ్చి నువ్వు అక్కడికి వెళ్ళి చేయవలసింది ఏంటంటే వాళ్ళ యొక్క హృదయము, వాళ్ళ యొక్క గుండె క్రొవ్వు పట్టేలాగా చేయాలి. 1. 2, చెవులు వినబడకుండా చేయాలి. 3, నిర్గమాకాండములకు ఒకసారి మనం వస్తే కొంచెం క్లియర్గా ఉంటుంది అక్కడ. నిర్గమాకాండము 4వ అధ్యాయం. నిర్గమాకాండము 4వ అధ్యాయం తీయండి ఒకసారి అందరూ. నిర్గమాకాండం 4వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి మనం ఒకసారి గమనిస్తే, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో నా తప్పిట నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. దేవుడైనటువంటి యెహోవా తండ్రి మోషేతో మాట్లాడుతున్నారు ఈ మాట. ఎందుకు అని అంటే 2వ అధ్యాయంలో మీరు చూస్తే, 3వ అధ్యాయంలో మీరు చూస్తే ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టారు. వీళ్ళ పెట్టేటువంటి బాధ మేము చూడలేకపోతున్నాం, వీళ్ళ చాలా మమ్మల్ని నిట్టూర్పులు విడిచేలా చేస్తున్నారు. 2వ అధ్యాయం 22, 24 వచనాల్లో అని మూలుగుతూ ఉన్నారు, మరపెడతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఈ మాటలన్నీ విన్న దేవుడు, 3వ అధ్యాయంలో విన్న దేవుడు మోషేని పిలిచి, మోషే, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన మాటలు చెప్పు అనంటే మోషే మాట్లాడిన మాట ఏంటంటే, అంటే అయ్యా నీవు నాకు చాలా కాలముగా తెలుసు, చాలా కాలముగా నాతో మాట్లాడుతూ ఉన్నావు, నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు. ఎలాంటి వాడిని నేను మాట నేర్పరిని, మాటకారిని కాదు. అర్థమవుతుందా? మాటకారిని కాదు, పాటకారిని కాదు, నోటి మాంద్యము గలవాడను, నాలుక మాంద్యము గలవాడను. అంటే నా నోరు సరిగా తిరగదు, నా నాలుక కూడా సరిగా తిరగదు. గనక నువ్వు నాకు ఎక్కడికి వెళ్ళమంటున్నావేంటి? మనమంటాం ఈ లోకంలో బ్రతకాలనంటే మాట అన్నా ఉండాలి,
నోరన్నా ఉండాలి, డబ్బన్నా ఉండాలి అంటారు చాలామంది. అవునా? నోరుంటే బతికేస్తారా? మాట నోరుంటే బతికేస్తారా? ఇలాగా అంటున్నారు, ఇలాగా అంటున్నారు. నోరుంటే బతికేస్తారా? ఇప్పుడు డబ్బు ఉంటే బతికేస్తారా? డబ్బు అది ఎప్పుడో పాతకాలములో నానుడు. ఏమండి బావగారు, రాజుగారు అంతేనా? పూర్వకాలం ఎప్పుడుదో నానుడు మాట. నోరుంటే బతికేస్తారంటే కుదరదు. అక్కడ రాస్తారు చూడండి, నేను మాట నేర్పరిని కాదు. మాట ఉన్న వాళ్ళందరూ బతికేస్తున్నారు ఈ రోజుల్లో. నా ప్రియమైన దేవుని సంగమా, కిందకి రాస్తే ఉంటుంది, ఈరోజు విజయవాడలో వచ్చినటువంటి వరదట 20 సంవత్సరాల క్రితం వచ్చిందంట. అంత వర్షం. నూజివీడులో సడన్గా ఆ చెరువు తెగిపోయింది రాత్రి. దారుణంగా ఆ ఇళ్ళన్నిటిలోకి వచ్చేస్తుంది. మన గ్రూప్లో పెడదారనుకున్నాను, మీకు ఎక్కువైపోతే పెట్టలేదు గ్రూప్లో. నేను మళ్ళీ నా దగ్గర ఉంటే చూస్తే చాలా బాధ కలిగింది నాకు. ప్రియమైన దేవుని సంగమం, ఎంతమంది ఎన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి, ఎంత దారుణాలు జరిగిపోతున్నాయి. తెలివితేటలు లేవు మనుషులకి, మాట్లాడతలేదు. ఈ తెలివితేటలు ఏమవుతున్నాయి? అధిక తెలివితేటలు అయిపోయాయి. పూర్వకాలం దానికి ఇప్పుడు దానికి తేడా మాట్లాడతలేదు. గొడ్ల వాళ్ళు లేరు. ఇంజనీరింగ్ అమ్మాయిల హాస్టల్లో ఏం జరిగింది? దీంట్లో మాట్లాడుతున్నాను, పర్లేదు, నో ప్రాబ్లం. ఏం జరిగింది? ఇలా ఏం మాట్లాడతలేదా? ఎప్పుడైనా చూస్తాం ఇలాంటి దారుణాలు? ఇండియా ఈజ్ మై కంట్రీ చెప్పాలి అందరూ. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వై? అమ్మాయిలు హాస్టల్లో, ఇంజనీర్ అమ్మాయిలు అంటే పెద్ద అమ్మాయిలు, హాస్టల్లో వాళ్ళు బాత్రూమ్స్లో సీసీ కెమెరాస్ పెట్టారట. ఎంత ఘోరం, ఎంత దారుణాలు జరుగుతున్నాయి. అందుకే నేను చెప్తాను మీ అందరికీ, నేను చాలా ఒక ఇంటిలో ఒక ఫ్యామిలీ మెంబర్గా మీకు చెప్తాను, ఒక సంఘ నాయకుడిగా మీకు ఎప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ నేను అదే జ్ఞాపకం చేస్తాను. సాతాను ఏ రకంగానైనా ఎలాగైనా మనల్ని పక్కతో పట్టించడమే దాని యొక్క. అమ్మాయిల విషయంలో అంటే ఎవరిచ్చారు ఈ అవకాశం? వాళ్ళకే ఎవరిచ్చారు? అందుకే జాగ్రత్త. మరలా చెప్తున్నాను, జాగ్రత్త. మీరు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తున్నాం మనం? మన స్నేహం ఎవరితో చేస్తున్నాం? దేవుని యొక్క వాక్యములు యోబు గ్రంథంలో చక్కటి మాట అంటాడు, ఆయనతో సహవాసము చేస్తే నీకు మేలు సమాధానమును కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదివారం రాగానే దైవ పిల్లలు ఆదివారం మందిరానికి వెళ్ళాలి. నువ్వు ఎందుకు వెళ్ళాలనంటే దేవుని దర్శనము కోసం వెళ్ళాలి. ఎవరి దర్శనం కోసం? ఆయన బలిపీఠం మీద అగ్ని మండుతుంది, ఆయన మందిరంలో స్తుతి ఆరాధన జరుగుతుంది. అంతేగాని ఎవరినో చూడడానికి ఆదివారం మందిరానికి కాదు. కొంతమందికి అవకాశం దొరకదట, కొంతమంది సీజన్కి వెళ్తుంటారు చాలామంది పనులకి. అక్కడికి వెళ్ళాక ఎలా తెస్తారు మీరు డబ్బులు అని అడిగితే అంటారు, ఆ పొరుగులు దూరం ఊళ్ళు వెళ్తుంటే మా దగ్గర డబ్బులు మిగిలితున్నాయండి అయ్యగారు అన్నారు మనం కొంతమంది నన్ను రఘుదోపనంలో. వై అన్నాను, ఎందుకు అని అంటే అక్కడంట బ్రాందీ షాపులు వాళ్ళు ఉన్న మకాల దగ్గర ఉండమంట. కొంతమంది తెలిసిపోయింది అప్పుడే, దూరంగా వెళ్ళాలంట. అందుకని తీసుకెళ్ళిన రైతు ఏం చేస్తాడనంటే వారానికి ఒకసారి పంపుతాడంట సంతకేళ్ళని. మీకు అర్థమవుతుంది? దూర సంతలు ఉండి మన అదృష్టవంతులు ఎక్కడ పడితే దొరికేస్తున్నాయి. ఎలా ఏది పడితే దొరికేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ గుట్టుకుమని పిచ్చుకేస్తున్నారు. అందుకే వారానికి ఒకసారి డబ్బులు ఇస్తారంట ఆయన. పాపం ఆ వారానికి వెళ్ళి రోజు తాగేవాడైనా ఆ ఆదివారం నాడు సాయంకాలమే కథ అంతా మొక్క తెచ్చుకుంటాడు. డబ్బంతా ఏమవుతుంది? దేవుని స్తోత్రం చెప్పండి. వారానికి ఒకసారి మందిరానికి వచ్చినప్పుడు, దేవునికి సన్నిధికి వచ్చినప్పుడు నీ దర్శనం. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, ఇంటి దగ్గర బయలుదేరుతుంటారు, చేతిలో బైబిల్ కూడా ఉండదు, సెల్ ఫోనే. నాకు ఎదురవుతుంటాను, చర్చికి వస్తుంటాను కదా, ఎదురవుతూ ఉంటాను. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, చర్చిల పేర్లు కూడా చెప్పదలుచుకోలేదు. మళ్ళా ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను దేవుని మందిరానికి వచ్చావంటే నీ దర్శనం ఏమై ఉండాలి? చెప్తలేదు, ఎవరిని చూడాలి? దేవుని సమాజంలో. చెప్పండి, దేవుని సమాజంలో. మా దుబాయ్ నుంచి దుబాయ్ షేట్ గారు వచ్చాడు. దుబాయ్లో చర్చలు ఉంటాయా?
ఉంటాయి. చర్చిలు ఎలాగ ఉంటాయి? మనకులాగా ఉంటాయా? చాలా బాగుంటాయి కదా. ఇక్కడ రాగానే ఇదేంటి మా పాస్టర్ ఇప్పుతాను అన్నాడు కానీ ఇప్పుతలేదేంటి అడవేంటి అంటే అందరం మనమే కాబట్టి మాట్లాడుతున్నాం నేను. అలాగే మన ఒక ఆయన రాక లోపలికి వచ్చాడంట. లోపల రాగా నేను ఫోటో కనపడిందంట. తాతయ్య గారి ఫోటో పెట్టావు లోపల నువ్వు అని. ఏం చూడాలి దేవుని మందిరంలో? మాట్లాడతలేదు. దేవుని సమాజంలో ఎప్పుడున్నాడు ఆయన? ఎప్పుడున్నాడు? నా కొన్ని 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 వేల ఆ పరిస్థితులు నాకు తెలుసండి. మా యాంప్లిఫైర్ కంప్లైంట్ వచ్చింది. ఈ యాంప్లిఫైరే లంకూరు వెళ్ళి అక్కడ కేరళ సీఎన్ గారి దగ్గర బాగు చేయడానికి ఇచ్చాను. ఇచ్చి నాకు కొంచెం గ్యాప్ దొరికింది. అక్కడ ఖాళీ దొరికితే లంకూరు ప్రార్థనా మందిరం పక్కన ఉంటుంది. అది లంకూరు ప్రార్థనా మందిరానికి వెళ్ళి మన ఆలయంలోనే తాళం ఓపెన్ చేసుకుని లోపల ఆలయంలోకి వెళ్ళి నిజంగా మీరు నమ్మండి, ఇంచుమించు 8 సంవత్సరాలు అవ్వచ్చు, మోకరించి కన్నీరు గచ్చి ఏడ్చి ప్రార్థన చేశాను నేను. ప్రార్థన చేస్తే నా ప్రభు నా ఏడుపుని విన్నాడు. నాకు వచ్చిన సమస్య దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా చెప్పినట్టున్నాను. అక్కడ మన చింతమ్మ గారు చనిపోయినప్పుడు అందరూ అక్కడ పనుల్లో ఉన్నారు. ఇక్కడ మోకరించి ప్రార్థన చేసుకున్న ఆదివారం అది. నమ్మండి, దేవుని మందిరంలో ఎవరున్నారు? అదే కాన్సెప్ట్ మందిరంలో కూర్చోం. నేను చూడవలసింది ఏంటంటే నీ దర్శనం. నీవు నాతో మాట్లాడాలి ప్రభువా, నీ మాట మాత్రమే నేను వినాలయ్యా. నీ మాట వింటే నువ్వు ఎక్కడ పంపిస్తే అక్కడికే. నువ్వేది చెప్పమంటే అదే చెప్పాలి. యెషయా ప్రవక్త 2వ రాజుల గ్రంథం 28 మీరు చూసినప్పుడు ఆమోజు కుమారుడు యెషయా ప్రవక్త హిజ్కియా రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అయ్యా రాజా, నువ్వు మరణమైపోతున్నావు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం త్వరగా మొదటి వచనం. 2వ రాజుల గ్రంథం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వెళ్ళిలక వచ్చి, నీవు మరణమైపోతున్నావు, బ్రతకవు కాబట్టి మస్ట్ అండ్ షుడ్ యు ఆర్ డై. నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతున్నావు. నో ఎక్స్క్యూజ్. నువ్వు బ్రతకవు. బా, ఎంత ఖచ్చితంగా చెప్పాడండి ఆ మాట. ఎంత దమ్ము ఉండాలంటే మాట చెప్పాలంటే. మాట్లాడండి, మాట్లాడండి. పాస్టర్ గారు ఇలాంటి వాక్యం చెప్తున్నారు ఈరోజు. మాట్లాడతలేదు. దమ్ముంటే ఇది చెప్పాలి. దమ్ముంటే జనాలు పోగేసుకోవడం కోసం, ఆన్లైన్లో పోగేసుకోవడం కోసం అమ్మగారండి, అయ్యగారండి, పాపగారండి, తల్లిగారండి, చిన్నిగారండి, బుజ్జిగారండి, ఉచ్చిగారండి, అచ్చిగారండి, శుభోధ్యాయం కలిగి దేవుని స్తోత్రం చెప్పు. చెప్పు హల్లెలూయా. దమ్మున్న సేవ చేయాలి. సంఘములో మాట్లాడడానికి దమ్ము కావాలి. ఏమన్నాడు వెళ్ళి, రాజా నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతున్నావు, నువ్వు బ్రతకవు. ఎవరితో మాట్లాడతాడు ఈ మాట? మాట్లాడు సార్. ఎవరితో మాట్లాడుతున్నాడు? రాజుగారు తలుచుకుంటే, రాజు అనగా నవ్వుతున్నాడు ఆయన. రాజుగారు తలుచుకుంటే మాట్లాడతాడు. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదువలేదు. అయినా నేను ఎవరి సేవకుడిని, ఎవరి పక్షముగా వచ్చాను, ఎవరి ప్రవక్తని? 23వ అధ్యాయంలో దేవుని మాటలు మానేసి 17వ వచనంలో, ఇర్మియా 23:17 వచనంలో దేవుని మాటలు విడిచిపెట్టి, ఆజ్ఞను విడిచిపెట్టి తమకు తోచిన దర్శనం చెప్తున్నారంటే పేర్లు కాకేలా కొంతమంది అటు ఇటు చూస్తున్నారు. అనవసరం ఎందుకులే బాగోదని కాకెత్తలేదు, ఇందులో పడతారేమని. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి, చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఎత్తాలి, చేతులు ఎత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటారు చూడండి, నాతో పెట్టుకోకు అంటారు. నాతో పెట్టుకోకు ఎప్పుడంటారా మాట? సినిమా డైలాగులు మీరు నేను చెప్పట్లేదు. దేవుని యొక్క వాక్యం దమ్ము ధైర్యంగా నువ్వు చెప్పగలిగినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ వాక్యానికి లోబడు. ఆ వాక్యానికి భయపడవలసిందే. జ్ఞాపకం పెట్టుకో.
నా ప్రియమైన దేవుని సంగమా, యెషయా ప్రవక్త వెళ్ళి రాజుగారితో మాట్లాడుతున్నాడు. నీవు మరణమైపోతున్నావు, నువ్వు చనిపోతున్నావు, బ్రతుకవు. ఆ రాజుగారు చేసిన మంచి పని ఏంటంటే పాస్టర్ గారి మాటని గౌరవించాడు. ఏం చేశాడండి? గౌరవించి ఏ మాట అయితే చెప్పాడో అదే మాట నిద్ర పట్టనివ్వడం లేదు. హల్లెలూయా. చేతులు ఎత్తరే. హల్లెలూయా, హల్లెలూయా. వరదూత లైనానిల్ వరదూత డ్రమ్ము దగ్గర ఉండాలి. నానిల్ వరదూత లైనానిల్ వానింప పాట పెళ్ళి వరదూత లైనానిల్ వరదూత లైనానిల్ పరిశుద్ధ రెక్కలు వరదూత లగాలి ఇంకా రెక్కలు నేంపగలరా పరిశుద్ధ సిగ్గొద్దు పాడాలి. వారా సేవ చింటూ కూడా ఎంత మలద పడతారు. వరదూత లైనానిల్ అనాలి. నింపగలరా. ఇప్పుడు ఇస్తారు కొంతమంది మహానుభావులు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పక్కన గోకండి, నో ప్రాబ్లం. నవ్వకండి. డోంట్ లాఫ్. దేవునికి ప్రసన్నత చూడడం మాత్రం పెట్టుకో టార్గెట్గా. దేవుని ప్రసన్నత చూడకపోతే నువ్వెంతకాలం ప్రభు మందిరానికి వచ్చినా వ్యర్థం. ఎంతకాలం బ్రతుకుతావో గ్యారంటీ. చెప్పు, నీ దగ్గర ఉంటే కనుక ఉంటే చెప్పు. అక్కినేని నాగేశ్వర గారు అన్నారంట, నేను చాలా కాలం బ్రతుకుతానని రక్తం కూడా మార్చుకున్నారంట. మార్చుకున్న తర్వాత సంవత్సరం చనిపోయారు ఆయన. తెలుసా మీకు? మా ప్రియమైన దేవుని సంఘం మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. దేవుని మందిరాన్ని ఆశ్రమాశ్రగా తీసుకోకు. మొన్న శుక్రవారం చెప్పాను, రోమాపత్రిక 14వ అధ్యాయం 20వ వచనంలో, రోమాపత్రిక 14వ అధ్యాయం 20వ వచనంలో భోజనము నిమిత్తము దేవుని పనిని ఏం చేయకూడదు? భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకు అంటే అర్థం ఏంటి? భోజనం అంటే శారీరక భోజనం ఉంది, ఆత్మీయ భోజనం ఉంది. చక్కగా భోజనం చేస్తున్నాం మనం. ఇప్పుడు నువ్వు పాడు చేస్తున్నావు అని అంటే దానికి గల కారణం దేవునికి వాక్యం చెప్పింది. ఎవరైనా మందిరాన్ని పాడు చేస్తే దేవుడు వారిని ఎవరు పాడు చేయగలదు, వాళ్ళే అన్నాడు కదా. అనేక మంది అవిశ్వాసములోనికి వెళ్ళిపోయి తమకు తామే పడుచుకొని. ఎవరు పడుచుకున్నారంట? ఆడికి ఆడే చేసుకొని అందరి మీద పడుతుంటాడు. ఆడికి అలవాటు అది. కొంతమంది వాళ్ళే చేసుకుంటారు, అందరిని కూడా కలగలిపి తిట్టేస్తా ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం నాకు అర్థం కాదు. అందుకే నేను ఎవరిని పడుచుకోను, ఎవరినే నమ్మను. నా రూలేదో నా రూల్ ప్రకారం నేను వెళ్తాను. ఎదుర్లు గిదుర్లు బదుర్లు ఎదుర్లు ఏమి జంతనాయి. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో క్లియర్గా జ్ఞాపకం చేస్తాడు. నువ్వు మరణమైపోతున్నా, నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకవు అంటే దమ్ము కలిగినటువంటి రాజుగా గదిలోనికి వెళ్ళి గోడ తట్టు ముఖము త్రిప్పి, నీకు దమ్ముంటే ఎవరితో తీర్చుకోవాలి? మాట్లాడతలేదండి బాబు. ఆయన దేవుడండి బాబు, దేవుడితో పెట్టుకోకూడదండి బాబు. పెట్టుకోమంటే నేను ఎలా పడతాలో పెట్టుకోమంటలేదు నేను. యబ్బోకు రేవు దగ్గర యాకోబు భార్యను పంపిస్తాడు, తన పిల్లలు పంపిస్తాడు, తన తోటి పనివారిని పంపిస్తాడు, ఉన్న ఆస్తంతా పంపించేస్తాడు. యబ్బోకు రేవు దగ్గర నేను తేల్చుకుంటాను. ఎవరితో?
చేతగాని వాళ్ళ మీద పడిపోతాం కాదు, నోరు లేని వాళ్ళ మీద పడిపోతాం కాదు, ఉత్తు పున్నాను పార్లర్ మీద పడిపోతారు కొంతమంది పార్లర్ గారి మీద అని తిరిగి అండ కదా. తిరిగి అంటే మళ్ళీ సంఘం ఎక్కడ పోద్దా నేను వెనక అంతా కుదరదు పాప అండి అది. కానీ ఉత్తు పున్నాను ఆడేస్తుంటారు వెళ్ళి. వద్దు, నువ్వు తేల్చుకోవాల్సింది ఎక్కడా? మాట్లాడతాడు కదండి. నేను తేల్చుకోవాల్సింది ఎక్కడా? మీతోట చెప్పాలి, మీతోట. అమ్మ నాకు ఈరోజు బాగోలేదంటే పోటాడతావు ఖచ్చితంగా. నా అందరూ అన్ని పోట్లాడితే నెలాడతారు మీ అందరూ. మళ్ళీ 2 నెలల్లో మళ్ళీ వర్షం వచ్చిందనుక వంతు ఒకటికంటే ఆడతాం. ముందు ఒకడు అన్నాడు 5 వచ్చేస్తాను ఇంటి వెళ్ళిపోతే ఆడతాం ఏంటి అంటాడు. ఆ బాబుకు పడి ఎడితే మాట్లాడండి. యెహోషాపాతు ఎవరికి పడి ఏడ్చాడండి? అయ్యా నీవే మాకు దిక్కు. ఏమని ఏడ్చాడు? ఒక ఆయన పడతాడు, దిక్కులేని వాడనో ప్రభు. మా నాన్నగారు బతుకులు పాడుకొని పాట. దిక్కుమాలిందానా, దిక్కుమాలినోడా, డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్. పనికి మాలిందానా, డోంట్ వరీ. అయ్యా ఆ స్త్రీని మాట్లాడండి సార్, పౌరుషం రాట్లేదా మీకు? ఆ స్త్రీని, ఆ దిక్కుమాలోండి, ఆ దిక్కుమాలిందాన్ని, దరిద్రుడైన లాజరు ఉండేను. ఉందా బైబిల్లో? ఉందా? మరి దరిద్రుడు మంచోడయ్యాడా, ధనవంతుడు మంచోడయ్యాడా? ఎవరు మంచోళ్ళు అయ్యారండి? ఏ సాక్ష్యం చెప్పాడు తెలుసా? అక్కడ నువ్వు బ్రతికినంతకాలం సుఖము అనుభవించుకుంటూ వెళ్ళావు. దరిద్రుడనే లాజరు, దరిద్రుడనే పేరు తెచ్చుకున్న లాజరు అయితే యాతన పడుచు వచ్చాడు కనుక అతనికి ఇక్కడ సుఖము దొరికిందన్నాడు. దేవుని స్తోత్రం చెప్పు. నీ నోరు దేవుని దగ్గర పనిచేది గుర్తుపెట్టుకో. నోరు, నేను నోటి నేర్పరిని అంతేనా? అక్కడ ఏముంది? నేను మాట నేర్పరిని. నీకెంత చాకచక్యంగా మాట్లాడగలిగినా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దొరుకుతావు, ఖచ్చితంగా దొరుకుతావు, గ్యారంటీగా దొరుకుతావు. ఎబ్బోకురేవు దగ్గర నేను తేల్చుకుంటానమ్మా. ఒకవేళ భార్యను ఉండమంటే వీళ్ళు అడ్డొస్తారేమో ఒకవేళ. అందుకే పేతురు పత్రికలు అంటాడు, అయ్యగారి పెళ్ళిలో చెప్తారు, భార్యతో జ్ఞానము చొప్పున, కొత్త పెళ్ళి కొడుకు జ్ఞానము చొప్పున కాపురము చెయ్యాలంట. శిరీష, జ్ఞానము చొప్పున కాపురం ఎలా చేయాలి? కాపురం పెద్ద ఏంటనుకుంటున్నారు జనం? పెళ్లి చేసేస్తే కాపురం చేసేస్తాం అనుకుంటా. జ్ఞానం చెప్పున చేయకపోతే కాపురం. 3వ రోజు సినిమా ఉందాడు, అది వాళ్ళిద్దరి గురించి కదా, మనందరి గురించి చెప్తున్నది. జ్ఞానముతో కాపురం చేయాలి ఈ రోజుల్లో. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పేతురు భక్తుడు రాసిన మాట అది. దేవుని యొక్క వాక్యంలో ఖచ్చితంగా యాకోబు ఈ పిల్లలున్నా, భార్యలున్నా, మిగతా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నా నాకు అడ్డొస్తారేమని అందరిని పంపించి ఎబ్బోకురేవు దగ్గర తెల్లవారులు దెబ్బలాడుతూనే ఉన్నాడు, పెనుగులాడుతూనే ఉన్నాడు, ఫైటింగ్ చేస్తానే ఉన్నాడు. తెల్లారుతా ఉంది, నన్ను వదిలిపెట్టబాయి బాబు, నేను ఇక్కడ తిరగకూడదు కింద, నేను దేవుని దూతను కనుక నేను వెళ్ళిపోవాలంటే కంపల్సరీ వదిలిపెడతాను, నేను ఖచ్చితంగా వదిలిపెట్టేస్తాను. ఐ వాంట్ ఓన్లీ, నాకు కావాల్సింది మాత్రం ఒకటి ఉంది. నిన్ను వదిలిపెట్టాలంటే నాకు కావాల్సింది, రండి కొంతమంది రావట్లేదండి, ముగించేనా? నాకు కావాల్సింది, నాకు కావాల్సింది yes, I want only, yeah, I want only your blessings. దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పట్టుదల ఉందా నీలో? చచ్చేదాకా ఇంటికి వెళ్ళి, చచ్చేదాకా వాళ్ళతో మాట్లాడు, చచ్చేదాకా నేనేంటో చూపిస్తాను. ఈ పట్టుదల ఎదవ పట్టుదల. ఎందుకు పనిచేస్తే తలకాల బద్దలు కొట్టుకుంటే పనిచేస్తే ఈ పట్టుదల. నీ వెనకాల పిల్లల పాడు చేస్తాగా పనిచేస్తే ఈ పట్టుదలలో. నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే, దేవుని యొక్క దర్శనాన్ని నువ్వు చూడగలిగితే, దేవుని స్వరాన్ని వినగలిగితే, ఆయన వెళ్ళమన్న చోటుకి వెళ్ళి ఆయన ఏ చెప్పమని చెప్పి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని ఖచ్చితంగా దేవుని కొరకు నిలబడడానికి ప్రయత్నం చేయి. దేవునికి స్తోత్రం. రాజు వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. అయ్యా పాస్టర్ గారు వచ్చి ఈ మాట చెప్పారు అనలేదే, తను డైరెక్ట్గా ప్రార్థనలోకి వెళ్ళిపోయింది. ఏమన్నాడు? ఏమన్నాడు?
అయ్యా నేను ఎంత యథార్థంగా ఉన్నానో ఎవరెవరు తెలుసుకోవాలి? చెప్పు, ఎవరెవరు తెలుసుకోవాలి? నువ్వు క్రొత్త గుడిలోకి వెళ్తే నువ్వేం చెప్పినా వింటారు అక్కడ. ఈ మందిరంలో నువ్వేం చెప్పినా నేను వింటానా? వింటాను. అబద్ధం చెప్తే వింటానా? ఇదిగో నీ ఇల్లు చిన్నప్పుడు ఇది కాదు, ఈ మందిరంలో ఫస్ట్ వచ్చినప్పుడు ఎలాగున్నాను అన్నా అన్నా. రేపొద్దున అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారు వీళ్ళు, భార్యలతో చక్కగా వచ్చారు ఇక్కడికి. భార్య ఉండదు కదని బడాయికోలు చెప్పేస్తున్నారు ఇక్కడ నాకు వీళ్ళు అనుకుందాం. ఊరుకుంటానా? వాళ్ళు భార్య ఉంది కాబట్టి ఊరుకుంటాను. ఇంటికి వెళ్ళిపోయాక కాకేసి ఏమంటాను మళ్ళీ, ఏట్రా మాట్లాడరా గొడవ పెట్టరా నాకు తెల్దా మీ గురించి అంటానన్నా. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆయనకి తెలుసు నువ్వేం చెప్తున్నావో. మోకరించి నువ్వు ఏది చెప్పాలో అదే బాబుతో ఎక్స్ట్రా మాటలు ఎందుకు? నా పాయింట్ అర్థమైందా? వేరే మాటలు ఎందుకు? ఆయన దగ్గర ఏం దాస్తావు? ఆయన దగ్గర ఏం దాస్తావు? హిజ్కియా ప్రార్థన చేసి 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 చేస్తే అదే వాక్కు మరలా హిజ్కియాతో మాట్లాడలేదు. కానీ ఎవరైతే వచ్చి చెప్పి వెళ్తున్నారో మాట్లాడండి, ఎవరు చెప్పి వెళ్ళారో మరలా ఆయనతోనే మాట్లాడితే ఆయన మరలా మారు పలకకుండా దేవుని దగ్గర ముందెళ్ళమని మళ్ళా చెప్పమన్నావా? మాట్లాడండి. ఇప్పుడు మళ్ళా వెళ్తే ఏమంటాడేటో, పైగా అతను రాజు చెప్పొచ్చేసాను, ఈ లోపల నా కోసం చూస్తున్నాడేమో, కనిపెడతాడేమో, చంపేస్తాడేమో అన్నాడు. మనమైతే నా మాట చెప్పామనుకో పని చెయ్యం. కానీ ఎన్నో ఆలోచనలో బాబా పని చెయ్యం. రొట్టంతా పోగేసుకుంటాం, బ్యాచ్ని పోగేస్తాం, ఇలాగంట అలాగంట ఇదంట అదంట ఏదోటంట అదంట పోగేసేస్తామని. ఈ ప్రవక్త అలా చేయలేదే. వెళ్ళి చచ్చిపోతాడని చచ్చిపోమని చెప్పాడు. లేదు మళ్ళీ వెళ్ళమంటే ఏం చెప్పమన్నా మళ్ళా ఒకవేళ నిజంగా రాజుగారు కాబట్టి కత్తి గట్ట నూరుతున్నాడేమో, నేను మరలా నేనే వెళ్తున్నాను, నేను కాదు నాయన ఇంకొకరిని పంపించి ఈ మాట చెప్పించిన ఆయన అనొచ్చు అని అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. మాట్లాడతలేదు. హల్లెలూయా హల్లెలూయా. ఎబ్బోకు రేవు దగ్గర నేనేంటో ఆయన తేల్చుకుంటా గనక ప్రభువా నీ ఆశీర్వాదం మాత్రమే నాకు అవసరం కనుక తెల్లారినా నాకు అనవసరం, నీవు మాత్రం నన్ను ఏం చేయాలి? మందిరంలో ఈ పట్టుదల నీకుందా అర్థం చేసుకో. నేను ఒక పట్టుదల కలిగి ఉన్నాను, మీకు ఒక పట్టుదల నేర్పించాను. ఉపవాస కూటాలు ఘనంగా జరగాలన్నా జరిగినాయా లేదా అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. జనవరి 1వ తారీఖు దాటిన తర్వాత ఈ ఆలయం రేకులు ఇప్పేస్తామంటున్నాం, జరుగుతుందా జరగదా? జరుగుతుందేమో. అలా లక్ష పేరు మీద జరుగుతుందా జరగదా? బాగా అవుతుంది. మేము దేవుని స్తోత్రం చెప్పండి. కావాలి. ఏం కావాలి? ఇది 3వ నెల, వచ్చే శనివారం, మొదటి శనివారం. దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నాడు ఆ ప్రార్థనలో పాల్పొందిన వాళ్ళందరికీ కూడా, నాతో సహా. ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ రోజు అనౌన్స్ చేస్తాను మీకు. నేను బండితో పడిపోయాను తెలుసు మీ అందరికీ. కాలు మోకరించడానికి అవకాశం ఇవ్వలేదు. ఆయన ఆపనా మీటింగ్? అది చెప్పాలి ఆపనా? చెయ్యడానికి అవకాశం ఎత్తడం మానేసానా? నా ప్రభువు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని కొరకు ఉట్టుట్టి దెబ్బలాట్లు ఆడుకో, ఉట్టుట్టి పంచేని దెబ్బలాట్లు ఆడుకో. ప్రభువు కొరకు ఖచ్చితంగా నేను అడుగుతున్నానయ్యా, నువ్వు నాకు ఖచ్చితంగా ఈ పట్టుదల కావాలి. ఏ పట్టుదల అంటే దేవుని మందిరానికి వెళ్తున్నాను ఈరోజు, నేను దేవుని దర్శనాన్ని చెప్పాలి. ఎవరి దర్శనం? అంతే తప్ప వేరే అనాలోచనతో ఎవ్వరు మందిరానికి రావాలి. కేవలం నీవైనా నేనైనా ఆయన్నే చూడాలి, ఆయన్నే చూడాలి. బలిపీఠం మీద ఉండే అగ్ని అనే మాట, అగ్ని అనే వాక్యం నాకెక్కడ లోటు ఉందో, నాకెక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ వచ్చి కాలాలి. నా పాయింట్ అర్థమైందా? మార్కు సువార్త అనుకుంటా, లోకసువార్త చివరి అధ్యాయంలో ఎమ్మాయి ప్రాంతానికి ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన మనతో త్రోవలో మాటలాడుచుండగా మన హృదయము మండుచుండలేదా? చాలు. దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నప్పుడు మన హృదయం ఏమవ్వాలి? ఏమవ్వాలి? పెద్ద కథలో
అలా జరిగిందంట, ఇలా జరిగిందంట, ఇదంట అదంట, అయిపోయింది వాక్యం. ఇది కాదు, మరియా కడుపు పంట మన కావలి ఉండునంట. రోజులు అయిపోయినాయి. దేవుని యొక్క వాక్యం వింటా ఉంటే మన హృదయంలో పట్టుదల పెరగాలి. ఏ పట్టుదల? ఎక్కడ దొరుకుతాడో చూద్దాం, ఏమవుతుందో చూద్దాం. మొన్న ఏదో జరిగింది కాబట్టి ఏళ కనుక నాకు తగలాలి, అప్పుడు చెప్తాను. ఇటువంటి పట్టుదలతో మందిరంలో కూర్చోం. అలాంటి పట్టుదలతో మందిరంలో కూర్చుంటే ఏ ఒక్క దీవెన మనం తీసుకెళ్ళాం. దేవునికి స్తోత్రం. మన పాట పాడారైనా ఉందిలే దీవెన అనేది పాడబడాలి. దీవెన కావాలనంటే ఏం చేయాలి? దేవుని దర్శనం చూడు. దేవుని దర్శనం చూస్తే దేవుని స్వరం వింటావు. అక్కడ రాస్తాడు చూడండి, చక్కగా రాస్తాడు. నీవు అక్కడికి వెళ్ళి చేయవలసిన పని ఏంటంటే వారి యొక్క హృదయము ప్రవ్వ చేయాలి, చెవులు మందము చేయాలి, కన్నులు మూయించాలి. ఇక్కడ మోషేతో మాట్లాడుతుంటే మోషే ఏమంటాడట, అయ్యా నేను మాట నేర్పరిని కాదు, నోటి మాంద్యము గలవాడను, నాలుక మాంద్యము గలవాడను, గనుక నీవు నన్ను పంపడానికి అవకాశం లేదనంటే 11వ వచనం, నిర్గమాకాండం 4వ అధ్యాయము 11వ వచనములో, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి యు కెన్ గో. చాలు, యు కెన్ గో, యు కెన్ ప్రొసీడ్. అర్థమైందండి? మానవునికి నోరు ఇచ్చిన వాడు యెహోవానగు నేనే కదా. పవన్ చెప్పాలి, యెహోవానగు నేనే కదా. గనక నీవు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళు, మోగవాడినే కానీ, చెవిటివాడినే కానీ, సౌండ్ తగ్గింది, దృష్టి గలవాడినే కానీ అని ఇప్పుడు చెప్పాలి. వీళ్ళందరినీ ఎవరు పుట్టించారు? మాట్లాడండి, ఎవరు పుట్టించారు? అంటే మాట నేర్పరి. అంటే ఆ నోరుంటే బతికేస్తామన్నాం కదా మనం. ఇప్పుడు నోరు ఉంది కదా అని ఎలాగ పడితే అలాగ బ్రతికితే, ఎలా పడితే అలా జీవిస్తే బతికేస్తామా? చెప్పండి సార్. నోరిచ్చిన ఆయన కింద లిస్ట్ ఉంది కదా, మోగోడుగా చేయగలడు, చెవిటోడుగా చేయగలడు. మాట్లాడరే, మోగోళ్ళలాగా అలాగ ఉండిపోయారంటారు కొంతమంది. అంటారా? మోగోళ్ళు కావాలందరూ చెప్పండి. ఇప్పుడు నోరిచ్చిన ఆయన నోరు తీసేసుకోగలదా? తీసుకోలేడా? యెహోవా ఇచ్చాను. ఎక్కడ? యోబు గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనంలో తీయొద్దులే. యెహోవా నామమునకే చెప్తాడు. యెహోవా నామమునకే. యెహోవా పరిశుద్ధుడు. మాట్లాడతలేదు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. అలాగ ఉండిపోయింది. అలా ఉండిపోతారు కొంతమంది. నా వాక్యం అర్థం కావట్లే. హిందీలో చెప్పనా? నేను హిందీలో చెప్తాను, తెలుగులో చెప్తాను. నువ్వు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎతని చేతులు హల్లెలూయా. యెహోవా పరిశుద్ధుడు అనాలట. యెహోవా పరిశుద్ధుడు. ఎక్కడ? నోరిచ్చిన వాడు ఎవరో? నోరుని ఇష్టం వచ్చినట్టు వాగావా? ఇష్టం వచ్చినట్టు వాడావా? మోగోడుగా చేయగలడు. కళ్ళు ఉన్నాయి కదా, ఎలా పడితే అలా చూసావా? వారచూపులు చూస్తూ, కులుకుతూ నడుస్తూ, కాళ్ళ గజ్జలు మోగిస్తూ, ఇంకేముంది అక్కడ? ఆ లక్షణాలు ఉంటాయి. మెడచాచి నడుస్తూ, ఇచ్చిన తల బాబు ఏం చేశాడట? నువ్వు గొరుక్కక్కలు దందుకు అందరి తల ఉడిపోతుంది. అలా బాలు కూడా వచ్చాడురా. ఎగ్జాంపుల్ చెప్పాను. మన పేటలో బట్టలు అమ్మతాకు వస్తుండే ఒక ఆయన, ఎలంపేట. ఆయన భార్య చక్కని నాకు తెలిసిందామే, ఎల్ఐసి కట్టేవారు అప్పట్లో. వెళ్ళినప్పుడు అలా చక్కగా మాట్లాడేది, ఎలాగున్నారండి, బాగున్నారా అని. ఒకసారి వెళ్తే మాట రావట్లే. కారణం ఏంటంటే నాలుక ఆడడం ఆగిపోయింది. ఇక్కడికే సైకిల్ మీద బట్టలు చేస్తున్నాడు ఒక ఆయన, ఎలంపేట ఆయన. అడగని చెప్తాడు.
బజార్లో అట్టుపల్లి సత్తి గారు అబ్బాయి ఒకడు ఉండేవాడు, ఎర్రగా తెల్లగా. అట్టుపల్లి సత్తి గారు తెలుసు మీ అందరు బజార్లో. వాళ్ళ అబ్బాయి ముంబైలో బట్టలు కొడతాం నేర్చుకున్నాడు అక్కడ ముంబైలో. టైలర్, మంచి అందగాడు, ఎర్రగా ఉండేవాడు. అతనికి ఏమైందో తెలియదు, మాట రావడం నిజం. బజార్లో విషయం చెప్తాను మీకు, మన బజార్లో ఈ మధ్యన చనిపోయాడు కూడా పాపం. ఏమైందంటే స్వరపేటికలు గ్యాస్. మనం చెప్పాం కదా, డాక్టర్ రాజు గారు వాళ్ళ అమ్మగారికి మాట ఉన్నట్టుండి అంటది అంతే, మాట క్లియర్గా రాదు ఆవిడికి. అంజమ్మ, ఆవిడ పేరు అంజమ్మ. ప్రార్థన కూడా చేస్తున్నాం మేము. ఎక్కడో ఎందుకు మొన్న ఈస్టర్ ఆదివారం ఎవరు వాక్యం చెప్పారు మీకు గుళ్ళో, ఆలయంలో? యేసు ప్రభు లేచిన రోజున ఎవరు చెప్పారు వాక్యం? ఇక్కడ నా లైఫ్లో ఎప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఆవిడ వాక్యం చెప్పలేదు నేను. కానీ బట్టి మనిషి అంతనా కానీ గొంతుకంతా పోయింది, నాకు స్వరం రావడం మానేసింది. ఎంత కావాలి? మళ్ళా నా స్వరం నాకు ఇచ్చాడు కాబట్టి సరిపోయింది, ఇవ్వకపోతే నేనంతే. మాట్లాడేవాడిని మాట్లాడకుండా చేయగలడు, చూసేవాడినేమో చూడకుండా బాగా చెప్తున్నారు కొంతమంది. చెప్పండి. చూసేవాడినేమో కొవ్వట్నోడినేమో వెరీ గుడ్ అంటే బాగా నడిచిపోండేమో. అంతెవరి చేతులు ఉంది? మరి ఇంకెందుకు వచ్చిన బడాయి బతుకు మనకి? చెప్పండి, ఇంకెందుకు వచ్చిన బడాయి? ఆదివారం గుడికి రారా అంటే నేను రావాలా, వస్తాను, ఎందుకు వచ్చావాలా రే ఆయన పెద్ద సినిమా ఒరే అంటున్నాడు. మాట్లాడుకో. మరి నోరెందుకు ఇచ్చే దేవుడు మాట్లాడుకుంటా? కాకపోతే చెప్పకో, సాకులు చెప్పకో. దేవుడు చెప్తాం. ఎందుకంటే ఏమన్నాడు ఆయన? నోరిచ్చిన వాడు మాట్లాడండి. నోరిచ్చిన వాడు, మీరు రావట్లేదు, నాతో సరిగ్గా రావట్లేదా? మానవునకు కాబట్టి వెళ్ళు, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకాలో నీకు నేను బోధించి చెబుతాను. అది దేవుని ప్రవక్త, దేవుని పిల్లలు ముగించేస్తున్నాను. ఏం చేయాలి తెలుసా? దేవుడు ఏది చెప్పాడో అంతేగాని అక్కడ భ్రమ చేసి, అక్కడ రాసిన మాట ఏంటమ్మయ్యి ఇర్మియా 23వ అధ్యాయంలో భ్రమ చేసి, మాయ మాటలు చెప్పి, మాయా స్వప్నాలు చెప్పి, ఏ దేవుడి మాటలో ఏదో అక్కడ ఉంటుంది దైవావేశమైన మాటలు అని చెప్పి మనుషులను భ్రమ పెట్టావా? నా మాట అక్కడ రాస్తుంది, వారిని నేను పంపలేదు. పంపలేని వాళ్ళ మాట మీకు బాగానే ఉండొచ్చు, మీరు కసుమా ఆ మాట తీగానే ఉండొచ్చు, కానీ వాళ్ళను దేవుని యొక్క వాక్యం అనే మాట కాల్చివేసినప్పుడు వాటితో పాటు వీళ్ళను కూడా కాల్చివేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక నేను నిన్ను పంపిస్తున్నాను కాబట్టి నువ్వు వెళ్ళు, నీ నోట్లో నేను మాట్లాడతాను, నీ నోటితో నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు ఖచ్చితంగా మాట్లాడు. నమ్ముతున్నారా? ఖచ్చితంగా మాట్లాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయము ఈ చదువుకుని మనం ముగించేసుకుందాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 23వ అధ్యాయం 11వ వచనం. అంతటా బాలాకు బెలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నేను రప్పించి తిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. అందుకతడు, యెహోవా నా నోట ఉంచిన దానిని నేను శ్రద్ధగా పలుకవద్దా? హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన నోటులో ఉంచిన మాట శ్రద్ధగా పలకాలంట. నీవు ఏ ఇంటికి వెళ్ళినా దీవించు అని వాక్యం చెప్పింది. ఏ ఇంటికి వెళ్ళినా శుభము కలుగునుగాక అని చెప్పమని వాక్యం చెప్పింది. అలా చెప్పమంటే ఇల్లు కళ్ళ శాపనాకారాలు పెట్టుకుంటే ఎవరికి నష్టం? మాట్లాడతలే, ఎవరికి నష్టం? చాలాసార్లు చెప్పాను నీకు, నిజంగా అయ్యే తగిలేస్తే ఎప్పటికి ఎప్పుడో ఒక్కొక్కళ్ళనే చెప్పండి, ఒక్కొక్కళ్ళనే లేపుకుంటూ వెళ్ళిపోతా ఉంది రేపాటికి. దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? దేవుడు నా నోటులో ఉంచిన మాట నేను శ్రద్ధగా, నోరుందా కాదని నోరిచ్చిన వాడిని మర్చిపోకు. నోరుందా కాదని నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించుకో.
దేవుని యొక్క వాక్యంలో క్లియర్గా చెప్పాడు. దేవుని మందిరానికి వెళ్ళినటువంటి నీవు, నేను, మనం కేవలము ఆయన సింహాసనం మాత్రమే నీకు కనబడాలి, అంతే తప్ప ఈ కనిపించేటువంటి ఇవి కాదు. చాలాసార్లు మీకు నేను జ్ఞాపకం చేశాను. సుంకరి అయినటువంటి ఆ పరిసైడు సుంకరి ప్రార్థనకు వెళితే సుంకరి దేవాలయానికి దూరముగా నిలబడి, చెప్పండి, దూరముగా నిలబడి నీ ఆలయమును చూడడానికి కానీ నీ ఆలయంలో ప్రవేశించడానికి కానీ నాకు ధైర్యము చాలక, ఏమన్నాడండి? అసలు మందిరానికి రావాలంటే ఎంత ధైర్యం ఉందో తెలుసా నీకు? అందుకే శుక్రవారం ప్రార్థనకి ఎలా రావాలో చెప్పాను మీకు నేను. సెల్ ఫోన్లో పాటలు పాడొద్దని చెప్పాను మీకు నేను. మందిరములు ఎలా కూర్చోవాలో చెప్పాను నేను. కొంతమందికి తెలియక ఎలాగ పడితే అలాగ ప్రవర్తిస్తున్నారు, ఎలాగ పడితే అలాగ వస్తున్నారు, ఎలాగ పడితే అలా కూర్చుంటున్నారు. దేవుని మందిరాన్ని మర్చిపోకుండా చాలా సీరియస్గా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని మందిరములో చాలా భయము భక్తి కావాలి. ఎందుకంటే దేవుని సమాజంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు చేసేటువంటి నీ ప్రవర్తన, భక్తిని బట్టే నీ ఆశీర్వాదం ఉంటుందో తెలుసా? ముగించేస్తున్నాను నేను. నీకు ఆశీర్వాదం కావాలనంటే ఎలాగూ పడితే అలాగూ కాదు. దేవుడు తన నోటిలో ఉంచిన మాటట ఎలా పలికాడట? శ్రద్ధగా పలకాల. గుర్తుపెట్టుకో. నోరుంది కదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడదు. అక్కడ దేవుని యొక్క ప్రవక్తని, దేవుని పిల్లలను దీవించమని పెడితే శపించడానికి వెళ్ళాడు. శాపన దేవుడు ఎలా మార్చాడు? దీవెనగా మారాలనంటే మార్చుకోగలిగిన కెపాసిటీ ఎవరికి ఉండాలి? నన్ను అలాగనేసారు, నన్ను ఇలాగనేసారు, ఏమైపోద్దేటో, ఏం జరుగుద్దేటో, ఈ లోపల ఏదో అయ్యింది, తగిలేసిందా? లోకంలో ఉన్నాక ఏదో ఒకటి వస్తుంది, రాదా? ఆయన మొన్నే పాపం పోయి వదిలేసింది. మళ్ళా పట్టుకొచ్చి మళ్ళా ఏదో చేసి ఊడ్చాడు ఆయన. మళ్ళీ ఏం చేస్తుందో అనా మాట్లాడి, ఏం చేస్తుంది? మళ్ళా వారి ప్రకృతిని మనమేమి, దేవా ఎవరికి బడి అడగాలి? అంతే, దేవా నీ ఇష్టమా కూర్చో, దేవా నీ ఇష్టం నాయన, నీ చిత్తం ప్రభువా, దయచేసి నా కుటుంబాన్ని నాకు అర్థం చేసుకుని నా కష్టానికి తగిన ప్రతిఫలం రండి, నా కష్టానికి తగిన ప్రతిఫలం, నేను చదువుకున్నాను ప్రభువా, నా చదువుకు తగిన ప్రతిఫలం. నువ్వు దేవునికి బడి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో దేవుని యొక్క దర్శనాన్ని కంపల్సరీ సంపాదించుకుంటా. దేవుని స్తోత్రం. దీవెనకరముగా మార్చగలిగిన వాడు ఆయన, ఆశీర్వాదకరముగా మార్చగలిగిన వాడు ఆయన. ఎవరో ఏదన్నారని దాన్నే మైండ్లో పెట్టుకుని దాన్నే సెట్ చేసుకుని అదే ఆలోచించుకుంటా ఎక్కడెక్కడికో ఆలోచించుకుంటా ఎన్నో మీకు ఉదాహరణతో పాటు చెప్పాను. ఎంతోమంది రకరకాల ఆలోచన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అన్నీ సక్సెస్ అయిపోతున్నాయా? అన్నీ సక్సెస్ అవుతున్నాయా? మనం మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. బోళ్ళన్నీ ఆశలు పెట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ దగ్గరికి వచ్చాక అటర్ఫ్లాప్ అయిపోతున్నాయి. దాని పరిస్థితి అవి మంచిది కాదు అందమా? మాట్లాడలేదు, మంచిది కాదు అందమా? దేవుని కొరకు నీవు నేను నమ్మకముగా ఎదగగలిగినప్పుడు ఖచ్చితంగా పరమ తండ్రి మన ప్రార్థన ఆలకిస్తాడు. గమనించండి, ఆలకిస్తాడు. ఒక కొడుకు తండ్రి దగ్గరికి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చాడంట. ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే దాన్ని ఏమంటారు? వారానికి ఒకసారి ఇస్తారా దాన్ని? పరీక్షలు అయిపోయిన తర్వాత వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయో ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో రాసి మాస్టర్ ఇంటికి పంపిస్తారు. ఇంటికి పంపించి మీ నాన్నగారికో మీ అమ్మగారికో చూపించి సంతకం పెట్టి తెమ్మంటారు. ఆ కొడుక్కి ఇచ్చారు ఇంటికి అట్టుకెళ్ళమని. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు, వాళ్ళ నాన్నకు చూపించాడు. వాళ్ళ నాన్న దగ్గర రాగానే దాని మీద 90 మార్కులు ఉన్నాయంట. ఎన్ని? ఒరే నిజంగా నీయనా 90 మార్కులు? చెప్పాలి. 90 మార్కులు నీయనా? లేదురా, నాకు ఆ నమ్మకం లేదు. దయమని విన్నారా? నాకు ఆ నమ్మకం లేదు. నువ్వు పని చేసావురా. ఏంటి నాన్న? ఏం చేయని చెప్పు. ఏం చేయలేదు నాన్న. ఏం కాదురా, 9 పక్క 0 పెట్టేశారు నువ్వు అన్నాడు. ఏమన్నాడు? సురేష్ బాగా నవ్వుతుంది, తెలిసిపోయిందా? 9 పక్కన ఏం చేయడంట? 0 పెట్టేశారంట. లేదు నాన్న, నన్ను నమ్ము నాన్న, నువ్వు ఎప్పుడు నమ్మవు నన్ను. అదేంటి నాన్న అంటాడు. లాస్ట్లో ఆఖరి చెప్పాడంట, అది కాదు నాన్న, 9 పక్క 0 పెట్టలేదు నాన్న, 0 ముందు 9 ఇట్టాను నాన్న అన్నాడట. ఏమైంది?
సున్నా ముందు ఏదైనా ఏమైంది? ఏదైనా అంటే కొడుకంటే తండ్రికి అంత కాన్ఫిడెన్స్ అన్నమాట. అర్థమైందా? గనక విన్నట్టుగా ఉండకుండా క్రీస్తు కొరకు నమ్మకమైన వారిగా మీరు నేను ఉందాం. కారణం ఏంటనంటే నోరిచ్చినవాడు మాట్లాడతలేదు. నోరిచ్చినవాడు ఆయన. అదే నెక్స్ట్ ఆ మోగవాని పుట్టించింది, గుడ్డివాని పుట్టించింది, చెవిటివాని పుట్టించింది. గనక ఇద్దరూ ఆయన చేతిలోనే ఉన్నారు కాబట్టి చేయవలసింది చేయకపోతే ఏదైనా చేయగలడు ఆయన. కోటి మీద రా అంటే వచ్చేది ఏమైనా చేయగలడు. ప్రభువు నామములో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఆయన రాకడ వరకు నమ్మకంగా మీరు నేను మనం వినువారందరూ ఉండాలని ప్రభువు నామములో తెలియజేస్తూ ఈ మాటలు చెప్పి ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.